ఇప్పుడు 2963వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్‌కి మనమందరం చేరి వచ్చుంటుండగా, ఉదయగిరి నుంచి దేవుని సేవకులు జర్మి అంకుల్ గారు మనకు వాక్యం అందిస్తూ ఉంటుండగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ సమయాన్ని జర్మి అంకుల్ గారికి అప్పగిస్తుంటున్నాం. దేవునికి స్తోత్రాలు. మనం 2 పర్యాలుగా చదువుకున్న వాక్య భాగాన్ని ఇప్పుడు కూడా చదువుతున్నాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం నుండి 29వ వచనం వరకు. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబా అను మారు పేరు గల యూదాను, శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోక్యకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపొస్తలులను పెద్దలైన సహోదరులను అంత్యోక్యలోను, సిరియాలోను, కిలికియాలోను నివసించు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. గనుక మనుష్యులను ఏర్పరచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. కాగా యూదాను, శీలను పంపి ఉన్నాం. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిచ్చికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ ఆవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమమును కలుగునుగాక. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక్కొక్కటిగా చూస్తే చాలా సంగతులు ఉన్నాయి. కానీ వాటన్నిటి విషయము కాదు, కానీ దేవుడు ఈ పరిచర్యలో నాకిచ్చిన ప్రేరణను బట్టి సువార్త అనేది అందరం ప్రకటిస్తున్నాం. సువార్తను నమ్మాం కాబట్టి సువార్త ద్వారానే దేవుడు మనల్ని తన యొద్దకు పిలుచుకున్నాడు. అది సత్య సువార్త వాక్యము. ఈ సత్య సువార్త వాక్యము ద్వారా ప్రభువును నమ్మిన మనం, లేక సత్య సువార్త వాక్యమును ప్రకటిస్తున్న మనం, సువార్త వాక్య సత్యానికి దేవుడు మనలను కట్టుబడినట్లు చేశాడు. దీనికి బైబిల్లో మరొక మాట ఏంటంటే ఉపదేశ క్రమము. ప్రభు నమ్మక ముందు మనకు ఒక క్రమము లేదు, జీవితానికి లేదు, కార్యాచరణకు లేదు. ప్రభు నమ్మిన తర్వాత ఒక విధానం, విశ్వాస విధానం, విధి విధానం. దేవుని అందలి భక్తి మనకు ఒక విధానాన్ని కలుగు చేసింది. తర్వాత దేవుని యందు భక్తిలో ఉన్న మనకు విధి విధానం,
మనం చేసే దేనికైనా ఒక విధానం అంటూ ఏర్పరచింది. ఇక దేవుని సన్నిధిలో చేసే ఆ ప్రతి కార్యానికి కూడా ఒక విధానం మనకి ఇవ్వబడింది. మూడవది విశ్వాస విధానం, విధి విధానం అనేది ఉండగా ఉపదేశ విధానం. ఈ మూడు వేరువేరుగా చెప్పబడుతున్నాయి. విశ్వాస విధానం, విధి విధానం, ఉపదేశ విధానం. ఇంకా చెప్పాలంటే విధి విధానంలోనికే ప్రవర్తన విధానం కానివ్వండి, పరిపాలన విధానం కానివ్వండి వస్తుంది. ఈ విధానాలు విశ్వాసానికైనా, కార్యక్రమాలకైనా, ఉపదేశానికైనా ఎవరికి వారికి వేరువేరుగా ఉంటాయా? ఇది ఒక ప్రశ్న. ఎవరికి వారికి వేరువేరుగా ఉంటాయా? కొంతమంది అంటున్నారు, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఇది, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఇది అంటున్నారు. కొంతమంది చెప్తున్నారు, ఈ మాటలు వింటుంటే దేవుని పరిచర్య చేసే వాళ్ళకి వాళ్ళకే ఒక దర్శనం దేవుడు ఇస్తున్నాడా అనే ప్రశ్న వస్తుంది. దాదాపుగా హెబ్రోను వాళ్ళు ఒక మాట చెప్తారు, అది చెప్పాల్సి వస్తుంది. నేను బ్రదర్ భగత్ సింగ్ అయ్యగారికి పల్లవరం, చెన్నై దగ్గర పల్లవరం కొండ మీద దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ప్రకారమే ఆయన చేస్తూ వచ్చాడు. మరి పాక్స్ గారికి ఏమిచ్చాడో, డానియల్ గారికి ఏమిచ్చాడో, ప్రపంచంలో భక్తులుగా బైబిల్ రాయబడిన తర్వాత కాలంలో వచ్చిన భక్తులకి ఎవరికి ఏమిచ్చినా బైబిల్కి వేరుగా ఏమైనా ఇస్తున్నాడా దేవుడు? ఇస్తాడా అనేది ప్రశ్న అవుతుంది. వాస్తవానికి నేను ప్రభు నమ్మకం ముందు కూడా, బాల్యదినం నుండి కూడా ప్రశ్నలు పుట్టడం లేకపోతే మొలవడం అవి కూడా హేతుబద్ధంగా ఇది ఏమి ప్రయోజనం అనే విధంగా ఉండేది. దాన్ని బట్టే నేను యేసు ప్రభు నమ్మగలిగాను, గ్రహించగలిగాను. 10 సంవత్సరాల వయసు లోపలే నమ్మగలిగాను. ఇక్కడ ఉదయగిరికి వచ్చిన తర్వాత హేతువాదులు కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. డాక్టర్లు, టీచర్లు, ఇలాంటి వాళ్ళు మర్యాదగా పిలిచి నన్ను ఏ విధంగా అవమానపరచాలనుకుంటున్నారో దేవుడి దయ వల్ల నాకు గ్రహింపుకి వచ్చింది. ఆ ఇంట్లోకి వెళ్ళే ముందు వరండాలో క్యాలెండర్ తగిలించింది. నేను దాన్ని చూస్తున్నాను. నన్ను అక్కడికి తీసుకెళ్ళిన రిటైర్డ్ టీచర్ గారు, ఆయన పెద్ద పిల్లల వయసు అంత కూడా నాకు లేదు. ఒక విధంగా యుక్తికరంగా తీసుకెళ్ళాడు. ఆ క్యాలెండర్ చూస్తుంటా, దాంతో మనకెందుకు లెబ్బా, అది హేతువాదులది అన్నాడు. నేను తీసుకెళ్ళినాను డాక్టర్ గారింటికి. వెంటనే దేవుడు నాకు జ్ఞాపకం ఇచ్చాడు. అవును సార్, హేతువాదుల క్యాలెండర్ అనేది చూస్తున్నాను. హేతువాదం అనే పదం నాకు చాలా ఇష్టం. నేను హేతువాదిని కాబట్టి ప్రభువుని నమ్మాను. రక్షించేవాడు ఎవరైనా అన్వేషించాను. లేకపోతే మా నాన్నలాగా తిరుపతి వెళ్ళి ఉండేవాడిని. మా తాతయ్యలాగా నేనే బ్రహ్మం అని పాటలు పాడుతూ పడిపోతే జనం నన్ను పూజించేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు పుట్టి పెరిగింది క్రైస్తవ కుటుంబంలో. మా నాన్న వాళ్ళ కుటుంబం ఇలాంటిది. వీటి మధ్య
చిన్నప్పటి నుంచే దేవుడు నన్ను ఒక అన్వేషకుడిగా చేశాడు. రక్షించేవాడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరు? రక్షించేవాడు ఎవరు? నాకు జ్ఞానం తక్కువ. దేవుడు నన్ను ఈ విధంగా ఆ నాలో ఉన్న జిజ్ఞాసను బట్టి ఆయన వైపుకు సువార్త ద్వారా నన్ను నడిపించాడు. మా నాన్నే నాకు ఇర్మియా అని పేరు పెట్టాడు అంటూ మాట్లాడితే ఇక వారికి వీలు కాకుండా పోయింది. నన్ను కదిలించడానికి కానీ, మాట్లాడటానికి కానీ, వాళ్ళు అనుకున్న ఆలోచన అమలు పెట్టుకోవడానికి కానీ వీలు కాకపోయింది. ఈ విధంగా దేవుడు మనకిచ్చిన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కాదు, ముందుగా మనకిచ్చిన ఆత్మ జీవాత్మ, నరుని ఆత్మ, లేక లౌకిక ఆత్మ. లౌకిక ఆత్మ అంటే సాతానుడికి కూడా పోవచ్చు ఆ పదం. మనం ఈ లోకంలో జన్మించడానికి దేవుడికి మనకిచ్చిన ఆత్మ జీవాత్మ. దేవుని ఆత్మను పరిశుద్ధాత్మ అని మనం అంటున్నాం, పరమాత్మ అని ఇంకొకరు అంటున్నారు. పరమాత్ముడు అని కూడా అనవచ్చు. పరిశుద్ధాత్ముడు, పరలోక ఆత్మ, దేవుని ఆత్మ. ఇప్పుడు ప్రభునందు విశ్వసించి రక్షించబడిన మనలో మనకి జీవానికి ఇచ్చిన, జీవించుటకి ఇచ్చిన ఆత్మకు రక్షణ పొందాం. మనల్ని పరిశుద్ధతలో పరిపూర్ణ చేయడానికి, ప్రభు రాకొరకు సిద్ధపరచడానికి, విమోచన దినం వరకు మన యందు ముద్రించబడిన ఆత్మ కలిగి ఉన్నాం. నీవు దేవుని బిడ్డవు, దేవుని కుమారుడవు అని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపించాడు. మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నారు. ముద్రించబడుట అంటే అది తొలగించడానికి వీలు కాని పరిస్థితి అన్నమాట. ఆత్మచేత భద్రపరచబడుతూ ఉన్నారు, ఆత్మచేత కడుగబడి ఉన్నారు, ఆత్మచేత భద్రపరచబడుతున్నారు, ఆత్మచేత నడిపించబడుతున్నారు, ఆత్మచేత వాడుకోబడుతున్నారు. ఈ భూమి మీద మానవుని యొక్క ఈ అభివృద్ధి లేక ఈ పరిశోధనలు, ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా ఎలాగొచ్చినాయి? ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తిని ఊపిరి వారికి వివేచన కలుగజేయుచున్నది. సకల జీవరాశులు భూమి మీద మనుషులమైన మనతో సహజీవనం చేస్తున్నాయి. పెంపుడు జంతువులుగా మనం ఏమైనా కలిగి ఉన్నామంటే వాటిని మనం సంరక్షించాలి, వాటిని మనం భద్రపరచాలి. ఓసారి మా బంధువే మహా వాదనగాడు, ఎందరినో వాదించాడు, ఇప్పుడు లేడు, చనిపోయాడు. అన్నయ్య, మనిషికి ఆత్మ ఉందని మీరు ఎలాగ చెప్పగలరు అని ప్రశ్నించాడు. అయ్యా, మాకు దేవుడిచ్చిన ఆత్మ కలిగి ఉన్నాం, ముందే జీవాత్మ కలిగి ఉన్నాం. మరి నీవు లేవనుకుంటే నిన్ను ఆ గుంజకు గట్టి పడేసేయాలి. నీకు ఆత్మ లేదనుకుంటే ఆ గుంజకు గట్టి పడేసేయాలి. ఎందుకంటే గొడ్లకు ఆత్మ లేదు, కట్టేస్తున్నాం. కోడిలాగా నిన్ను గంప కింద పెట్టాలి. ఈ మాటలు మాట్లాడుతుంటే ఇంకా బిత్తరపోయాడు. దేవుడు అట్లా ఇచ్చేటప్పుడు బిత్తరపోయాడు. మనిషికి ఆత్మ లేదనుకుంటున్నావు, నీకే అనుకుందాం, నిన్ను గుంజగట్టేసేయాలి సాయంత్రానికి. ఆత్మ లేని జీవరాశులు మనిషి యొక్క సంరక్షణలో ఇలాగ భద్రపరచబడతాయి అంటూ వివరాలు చెప్పుకుంటూ వస్తే, అన్నయ్య నేను విన్నాను, ఆయనతో మాట్లాడాలంటే కష్టం అన్నారు. ఆ మాట అనొద్దయ్యా, నేను కాదు, దేవుని ఆత్మ, దేవుని వాక్యానుసారంగా నాతో మాట్లాడిస్తున్నాడు. నేను కూడా ఎప్పుడోసారి నమ్ముతాను అన్నాడు, కానీ తర్వాత తీవ్రమైన జబ్బు వచ్చింది, ఆ సంగతి తెలిసింది, ఈది మూడి వారిది. అప్పుడు నేను వెళ్తున్నానని తెలిసి ఇంకో బ్యాంక్ ఎంప్లాయ్, అన్నయ్య నా ఫ్రెండ్ వాడు చిన్నప్పటి నుంచి, నేను వస్తాను అన్నాడు. పోయాం. ఆయన ఈది మూడే, కానీ సామాజిక వర్గాలు వేరు వేరు.
ఇంకొక ఆయన కూడా వచ్చాడు. ముగ్గురం పోయాం. ఇంకొక ఆయన వచ్చిన ఆయన ఇప్పుడు సేవకుడుగా ఉన్నాడు. అప్పుడు చూసి కన్నీళ్లు పెట్టాడు. అయ్యా, సరే ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నీ ఆత్మ రక్షించబడాలంటే నీ ఆత్మను గూర్చి దీనుడు కావాలి అంటే తప్పక నేను ఇప్పుడు ఒప్పుకుంటాను ఆయన ఒప్పుకున్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణానుభవంతో తర్వాత చనిపోయాడు. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేయబడుతున్నాయంటే విశ్వాస విధానం, విధి విధానం, ఉపదేశ విధానం ఎవరికి వారికే దేవుడు వేరువేరుగా ఇస్తాడా? ఈ మాటలు వింటూ ఎవరైనా కానీ నాకు దేవుడు ఇది ఇచ్చాడు, నాకు దేవుడు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు అనుకునే వాళ్ళు ఉంటే సోదరులారా చెప్పండి. దేవుని కృప చేత నాకు ప్రభువులో 50 ఏళ్ళు దాటిపోయినాయి. నాకెప్పుడు బైబిల్కు మించి బైబిల్కు వేరుగా దేవుడు దర్శనమిస్తాడు అనే భావం నాకు లేదు. ఎవరికి కూడా అది రాకూడదు. అది వచ్చిందంటే కుక్క తీసిన కొయ్య నక్క తీసిన కొయ్య తెలియకపోయింది అన్నట్టు అయిపోతుంది. అట్లా అయింది ఇప్పుడు క్రైస్తవ్యం. ఒక విశ్వాస విధానం లేదు, ఒక విధి విధానం లేదు, ఒక ఉపదేశ విధానం లేదు. క్రైస్తవ శాఖలన్నిటిని గురించి మనం వదిలిపెడదాం. సహోదరుల సహవాసము అనబడి పేరు కలిగిన దానిలో ఎంతవరకు ఉంది? ఒక్క విశ్వాసము, ఒక్క నిరీక్షణ, ఒక్క బాప్తిస్మం, ఒక్కడే ప్రభు, ఒక్కటే శరీరం, ఒకటే పాత్ర. అపొస్తలుల కార్యములో మనం చదువుతూ వస్తే ఏకమనస్కులై ఒక చోట కూడారు, ఏకమనస్కులై ఆరాధన చేశారు, ఏకమనస్కులై స్వార్థ ప్రకటించారు, ఏకమనస్కులై ప్రార్థన చేశారు. మనుషులందరూ కూడితే భిన్నత్వమే. మనుషులకు సంబంధించిన ఆ వర్గాలు లేకపోతే మరేవో చూసుకుంటే భిన్నత్వమే. మారు మనస్సు అనే దాని ద్వారా, దేవుడు మనకిచ్చిన ఉపదేశ క్రమం ద్వారా, దేవుడు మనలో ముద్రించిన దేవుని ఆత్మ ద్వారా ఏకత్వానికి తీసుకొచ్చాడు. కాబట్టి ఏ విషయంలో ఎవరు చెప్పినా ఒకే సత్యాన్ని బోధించి తీరుతారు. దేవుని ఆత్మ చేత, దేవుని వాక్య ప్రకారం వారు ప్రేరేపించబడి మాట్లాడితే ఒకే సత్యాన్ని మాట్లాడతారు, ఒకే నియమాన్ని చేస్తారు, ఒకే విధమైన విధి విధానంలో ఉంటారు. భిన్నత్వానికి తావులేదు ప్రభునందు, ప్రభు సంఘాల్లో. ఎందుకంటే దేవుడు అలాగూ ఐక్యపరిచాడు. ఇది ఆత్మ కలిగించు ఐక్యత అని. మీరు సమాధానమును బంధము చేతను, ఆత్మ కలిగించు ఐక్యత చేతను అంటూ మొదలు పెట్టాడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇంకా వెనక ఉన్నాయి విషయాలు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం చాలదు. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో అంత్యోకయలో వచ్చిన ఆ దుర్బోధ వలన అది ఒక సమస్యను, వారి హృదయాలు కలవరపడ్డాయి, అంతేకాదు చెరపబడ్డాయి. ఆ విషయంలో అక్కడ వాదం జరిగింది. పౌలుకి, బర్నబాకి ఆ దుర్బోధకులతో వాదం జరిగింది. పరిష్కారం కాకపోతే యెరూషలేములో అపొస్తలులు పెద్దలు ఉన్నారు. అపొస్తలులకు ప్రభు పరలోకం నుండి తీసుకువచ్చిన ఉపదేశాన్ని ఇచ్చాడు. అందువలన అక్కడికి పోతే ఈ విషయంలో మనకంటే ముందున్నవారు కదా, ప్రభుతో ఉన్నవారు కదా అనే దాంతో అక్కడ మనుషులు ఏర్పరచి పౌలు బర్నబాలతో ఆ సంఘంలో స్థానికులుగా ఉన్నవారిని కూడా ఏర్పరిచి పంపించారు. ఎంతమంది అది తెలియట్లేదు, లెక్క తెలియదు. అక్కడ వారు యెరూషలేముకు వచ్చారు. యెరూషలేములో కూడా వాదం జరిగింది. మనం వింటూ వచ్చాం. మొదటి పేతురు లేశాడు, చెప్పాడు. తర్వాత పౌలు బర్నబాలు దేవుడు తమ చేత జరిగించిన వాటిని చెప్పారు. తర్వాత యాకోబు లేచి మాట్లాడాడు. ఇప్పుడు యాకోబు లేచి మాట్లాడితే
ఒక వరుస దేవుడు తన కార్యములు ఎలాగ భూమి మీద జరిగిస్తూ వచ్చాడు, లేక ఆ కాలంలో జరిగిస్తూ వచ్చాడు, వాటన్నిటిని సుమయోను ప్రవచనం మొదలుకొని పాత నిబంధనలో ఉన్న వాటిని ఆధారం చేసుకుంటూ యాకోబు ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ బోధిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఏకాభిప్రాయం. ఇది నా అభిప్రాయం అంటే అందరికీ అదే తోచింది. ఇది సంఘానికి, యాకోబుకి ఏకాభిప్రాయం అయింది, పెద్దలకి అందరికి. పరిశుద్ధాత్మకు మాకును తోచనని చెప్పారు. అక్కడ రేగింది 2 విధాలైన ఉపదేశంతో. గలతీ పత్రికలో రాశాడు, మేము ప్రకటించు స్వార్థ కాక, యేసుక్రీస్తు కూర్చి స్వార్థ కాక, ఎవరైనా వేరొక స్వార్థం తీసుకొస్తే, భిన్నమైన స్వార్థం తీసుకొస్తే వారు శాపగ్రస్తులు. సత్య సువార్త వాక్యము, దీనిలో అబద్ధానికి తావు ఉండకుండా ఉండేది సత్య సువార్త వాక్యం. సత్యవాక్యము అని ఉంది, సత్య సువార్త అని ఉంది. చాలా మంది పని కట్టుకుంటున్నారు, ఆ గ్రంథంలో ఇట్లుంది, ఈ గ్రంథంలో అట్లుంది. గ్రంథాలు ఎన్నో తెలిసిన వాళ్ళుగా అనుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకు అసలు ఆ పని? ఎక్కడికి పోయినా అపోస్తలులు ఆ పని పెట్టుకున్నారా? వారు అన్నారు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెదగుచున్నారు, మేమైతే సిలువ వేయబడిన యేసుక్రీస్తునే ప్రకటించుచున్నాం. మీ మధ్య సిలువ వేయబడిన యేసుక్రీస్తును గాక మరి దేనిని నేను ఎరుగుకుందును గాక అన్నాడు పౌలు. నేను ఒకసారి నా పెళ్లి కాకముందు అందరికంటే ముందు పోయి మందిరంలో కూర్చున్నాను. అప్పుడు 20 ఏళ్ల వయసు ఉంటుంది. దేవుడు ఎందుకో యథాలాపంగా ఒక ప్రేరణ ఇచ్చాడు. ఆదివారం నాడు ఉదయం అందరికంటే ముందు పోయి ఏదైనా అక్కడ సిద్ధం చేయాల్సి వస్తే చేస్తాను, పోయి కూర్చున్నాను. ఎట్లా అంటే, శునకమేల తెలుపు కనకంబు విలువ అది రాసుకున్నాను. గార్ధబంబు తెలుప గంధం విలువ అది రాసుకున్నాను. శిల్పమేల తెలుపు ఆ వేల్పు విలువ అది రాసుకున్నాను. యేసుక్రీస్తు విలువ తెలుపు సిలువ. ఈ 3 పదాలలాగా మామూలుగా జనం మాట్లాడుకునే తెలుగు భాషలో కాస్త గ్రహింపు లేని వారికి అవి అంతగా అర్థం కాకపోవచ్చు. నా చదువు నేల చదువే అయినా దేవుని కృప చేత 10 మందిలో తిరగటానికి దేవుడు నన్ను తన బిడ్డగా ఉంచుకున్నాడు. కాబట్టి ఆ మొదటి నుండే ఇలాంటి పదాల యొక్క గ్రహింపు, పదపొందిక అనేది దేవుడు ఇస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు విలువ సిలువ లేకుండా అది పరిపూర్ణం కాదు. ఇర్మయా గ్రంథంలో ఉంది, యెహోవా కార్యము శ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. రక్తము ఓర్చకుండా కత్తి దూయివాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తపు విషయం బయటికి రాకుండా గంటల తరబడి దేవుని వాక్యాన్ని బైబిల్ అంతా తెరిచి చూపిస్తే అదే రక్తము ఓర్చకుండా ఖడ్గము దూయుట. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. విశ్వాస మాత్రం చేత నమ్మవారు క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా దేవుని కృప చేత ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. పాపిష్టులమైన మనలను, దేవుని కోపానికి పాత్రులమైన మనలను, నిత్య నరకాగ్నికి దిగజారిపోతున్న మనలను దేవుడు ప్రేమించాడు. మీ పాపం నుండి మీరు విమోచింపబడితే ఇందుకు దేవునికి స్తోత్రం. దేవుడు అలాగే విమోచించి ఒక ఉపదేశ క్రమానికి తీసుకొచ్చాడు, మనను చేర్చాడు, కట్టుబరిచాడు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చెప్తాం అంటే
బైబిల్ పదాలకు అర్థాలు, విషయాలకు అర్థాలు చెప్పడం నా ఇష్టం అన్నట్టుంటే నీవు దేవుని సంబంధి కావు. దేవుని ఆత్మ నిన్ను వాడుకోవట్లేదు. దేవుని వాక్యాన్ని నీ అక్షర జ్ఞానంతో చదువుతున్నావు కానీ దేవుని ఆత్మ సంబంధమైన ఆ నడిపింపు, అర్థమో, సార్థకతో నీకు లేదని దాని అర్థం. బైబిల్ దగ్గర చదువులు పనికిరావు, చదువు లేని తరం పనికిరాదు. మానవ చదువులు పనికిరావు. ఒక ఆయన అన్నాడు, లాయర్ కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్గా ఉంటూ రిజైన్ చేసి ప్రభు సేవకు వచ్చాడు. ఇందిరాగాంధీని చంపేసినప్పుడు చీరాల్లో ఇద్దరము, నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పటికీ ఇద్దరం వాక్యం చెప్తున్నా మీటింగ్స్ లో. ఆయన పి విజయనాథరావు గారు కర్నూలు. నా స్థితి ఆయన స్థితి జ్ఞాపకం వచ్చి కూర్చున్నప్పుడు, అన్నా దేవుని కృప కాకపోతే మామూలుగా మీతో మాట్లాడటానికి మా జ్ఞానం చాలదు. మీతో కలిసి దేవుని వాక్యం అందించడానికి దేవుడిలాగు నడిపించాడు అంటే ఆయన నవ్వాడు. బ్రదర్, మా చదువా లోకంలో పనికొస్తుంది, మా చదువు, మా సర్టిఫికెట్లు అది వదిలేసుకున్నాం. దేవుడి దగ్గర మా చదువు సర్టిఫికెట్లు విలువ ఎంతంటే మీ సంత్రావుల్లో చింతపండు, బెల్లం అవన్నీ పేపర్లో కట్టిస్తారు చూడండి, అప్పుడు అట్లా ప్యాక్ చేసేవాళ్ళు సంత్రావుల్లో, అంగాళలో. అది ఇంటికి వచ్చిన తర్వాత బెల్లాన్ని, చింతపండు, కందిపప్పును వీటన్నిటిని తీసుకొని పక్కన పడేస్తారు కదా, ఆ కాగితాలతో సమానం దేవుడి దగ్గర దేవుని సేవలు మా చదువు అన్నారు. చాలా మంది వెనక శాంతాడంత రాసుకున్నారు, ఇంత చదివేడు ఈయనని అనిపించుకోవడానికి. కొమ్ములు తోకల్లాగా మనాళ్ళకు కూడా ఉంటున్నాయి. మనాళ్ళలో కూడా డాక్టరేట్లు పెట్టుకుంటున్నారు. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. అందరూ ఒడ్లు ఎండ పెట్టుకుంటే నక్క తోక ఎండ పెట్టుకుంది అన్నట్టుగా మాత్రం చేయకండి. దేవుని చేతిలో మనం వాడబడాలంటే దేవుడు వాడుకునే మనుషులంగా మనం ఆయనకు అప్పగించుకోవాలి. మంచిది. గతసారి ఈ పత్రిక వ్రాయటం అనే విషయాన్ని గురించి కొన్ని చెప్పాము. రెఫరెన్స్ చెప్పలేదు, ఇప్పుడు కూడా కాదులేండి, తర్వాత చెప్పుకున్నాం. అది పత్రిక వ్రాయటము, పత్రికలు వ్రాయటం, దేవుని వాక్యాన్ని దేవుడు వ్రాయించటం అనేది దేవుని వ్రేలుతోనే మొదలైంది. దేవుని ఆత్మచేత దేవుని దాసులు పలకటం, వ్రాయటం జరిగింది. పేతురు 2వ పత్రికలో రాశాడు ఏమనంటే, మనుషుడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మనుషుడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మనుషుడు మొదట గ్రహించుకొనవలెను. మరి ఎలాగ పుట్టింది చూడండి. పేతురు రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయం, 2వ పత్రికలో మొదటి అధ్యాయం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలనగా ప్రవచనం ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి, దేవుని మూలముగానే వ్రాసిరి. ఈ గ్రంథము ఇలాగూ ఒక గ్రంథ రూపముగా మన చేతిలోకి వచ్చిందంటే దీని వెనుక, లేకపోతే ఇది ఇలాగ రూపొందట్లో దేవుడు తన దాసుల్ని ఎలాగ ప్రేరేపించి దశాబ్దాలు కాదు, శతాబ్దాల కాలంలో లేక సహస్రాబ్దాల కాలంలో అనవచ్చు, సహస్రాబ్దాలు అంటే వేల సంవత్సరాల ప్రక్రియగా దేవుడు తన దాసులను వాడుకొనుటను బట్టి గ్రంథరూపంగా మన చేతిలోకి వచ్చింది. ఇది దేవుని పరిశుద్ధ గ్రంథం. గ్రంథాలు లోకంలో ఎన్నెన్నో ఉండవచ్చు. ఎవరో కానీ రాశాడు గ్రంథరాజ్యం అన్నాడు బైబిల్ని. చాలా తప్పు. గ్రంథరాజ్యం అన్నాడు అంటే అవన్నీ కూడా ఈ గ్రంథం ప్రక్కన తీసుకొచ్చి పెడితే వాటిలో ఇది రాజు అని.
అవునా? అలాగ వాటిని బైబిల్ దగ్గరికి తెచ్చి పెట్టడానికి, సమీకరణ చేయడానికి వీలుందా? ఇది దేవుని వాక్యం. దేవుని తెలియచేస్తున్న దేవుని వాక్యం, జీవవాక్యం. కుదరదు. వాటికి బైబిల్కి ఏ పాటి సాపత్యం లేదు, సంబంధం పెట్టవద్దు. ఇదే దైవ గ్రంథం, సత్యవేద గ్రంథం. సరే, ఇప్పుడు పత్రిక వ్రాయటం అనేది ఒకటి, ఎలా వ్రాసారో మనం విన్నాం. మనుషులను ఏర్పాటు చేయటం అనేది మరొకటి. ప్రియులారా, మనుషులను ఏర్పరచుకొనుట, మనుషులను ఏర్పరచి అనే మాట ఉంది కదా. మనుషులను ఏర్పరిచేది ఏ ప్రాతిపదికన? సంఘాల్లో సేవకులుగా కొందరిని ప్రతిష్ఠిస్తున్నారు, పెద్దలుగా కొందరిని ప్రతిష్ఠిస్తున్నారు. కొన్నిసార్లు కొన్ని పనులకు కొంతమందిని ఎంపిక చేస్తున్నారు. ఏ ఆధారంతో, ఏ విధమైన అర్హతలతో చేయబడుతున్నారు అనేది అవసరం. కూటాల్లో బోధలు చేయడానికి కూడా మనుషుల్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఇవన్నీ దేని బట్టి చేస్తున్నారు? నిందించటం కాదు, పరికించటం అవసరం అన్నమాట. నాకైతే మీరు ఏమైనా అనుకోండి, ఈయన తన గురించి చెప్పుకుంటాడని, కత్తో గొడ్డలో తీసుకొని ఎదురొస్తున్న వాడిని చూస్తే నాకు భయమే లేదు. ఒక్క వేటుతోనో, ఒక్క పోటుతోనో దేవుడు అప్పగిస్తే అంతమొందిస్తాడు. నా విశ్వాసాన్ని పాడు చేయలేడు. దేవుడు నాకు ఇచ్చిన యోగ్యతను, పవిత్రతను పాడు చేయలేడు. కానీ భక్తి లేకుండా మాటలు నేర్చుకొని బైబిల్ పట్టుకుని వచ్చేవాడంటేనే నాకు భయం. అతను పాడై నన్ను ఎలాగ పాడు చేస్తాడో అనేదే నాకు భయం. ఉండేది 4 రోజులు. దేవుడు ఉంచితే ఉంటున్నాం. ఈ భూమి మీద ఉన్న కాలంలో ప్రభువునందు ఉన్న మన విశ్వాసమును, దేవుడు మనకిచ్చిన ఉపదేశ విధానమును, దేవుడు మనకిచ్చిన విధి విధానమును పాడు కాకుండా ఇక్కడి నుంచి ఆయన వద్దకు వెళ్ళటమే, ఆయన అప్పగించిన దాన్ని సంపూర్ణముగా చేసి వెళ్ళటమే మన యొక్క జీవితపు, లేక భక్తి జీవితపు, సేవా జీవితపు, సంఘ నాయకత్వపు జీవితపు లక్ష్యమై ఉండుట. దానికి తగిన లక్షణాలు కలిగి దేవుని వాక్య ప్రకారం, దేవుని ఆత్మ ప్రకారం ప్రవర్తించుట అవసరమై ఉంటుంది. లోకంలో చూస్తున్నాం, విలువలు పాడైపోతున్నాయి. సంఘాల్లో చూస్తున్నాం, యథార్థమైన భక్తి తగ్గిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే, భక్తి పేరట యుక్తి నడుస్తుంది. భక్తి పేరట యుక్తి నడుస్తుంది. యథార్థత లేని భక్తి, యోగ్యత లేని భక్తి, బాధ్యతను ఎరుగని భక్తి, ఇలాగ ఉన్నాయో లేదో మీరు చూడండి. మనుష్యులను ఏర్పరచుట అనే దాని గురించి మనం చూస్తే, ప్రభువును పరలోకం నుండి దేవుడు ఏర్పరిచి పంపించాడు, అభిషేకించి ప్రతిష్ఠించి పంపించాడు. ఆయన యందు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం కూడా ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. సంఘంలో కూడుతున్న కొందరు, అందరూ కూడా నేను ఏర్పరచబడిన వాడిని, నేను ఏర్పరచబడిన దానను అనుకుంటున్నా. అయితే ప్రభు సన్నిధిలో, సంఘంలో, పరిచర్యలలో మరి వేల మంది ఉన్నప్పుడు అపొస్తలుల కార్యముల గ్రంథంలో వేల మీద లెక్కేసే వారిని ఎందుకు వారు ఎంపిక చేసుకుంటూ వచ్చారు? అది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు రాజులు లేకుండా వారు ఈ న్యాయాధిపతుల చేత పరిపాలించబడుతూ వచ్చారు. యాజకులు, ప్రవక్తలు నడిపిస్తూ వచ్చారు ముందు, తర్వాత న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతుల కాలం వారు రాజు కావాలని కోరినప్పుడే తీరిపోయింది. ఆఖరి న్యాయాధిపతి సమూయేలని మనం గ్రంథంలో చూస్తున్నాం. మొదట ప్రజలు మమ్మను పరిపాలించే రాజు కావాలన్నప్పుడు
అప్పుడు ప్రజలే చూసుకున్నారు ఒక వ్యక్తిని, ఇతన్ని మాకు రాజుగా చేయమన్నారు. అప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పాడు, వారు కోరుతున్నాడు కాబట్టి నువ్వు పోయి అతన్ని రాజుగా నియమించుమని. కానీ అతడు బుద్ధిహీనంగా నిరంకుశంగా పరిపాలించినప్పుడు, దేవుని మాట వినకుండా ఇష్టప్రకారం చేసినప్పుడు, దేవుడు మరలా ఈ సమూయేలు చేతే మాట్లాడించాడు. దేవుని ఏర్పాటు కాక ఏ మనుషులు ఏర్పరచుకున్న రాజుకు సౌలును గూర్చి దేవుడు, మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే, యెహోవా ఇతన్ని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. సౌలు దేవుని మాటను అనుసరింపక నిరంకుశంగా యెహోవాకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు మళ్ళీ సమూయేలే ఈ మాటలు చెప్పాడు. యెహోవాను విసర్జించి ఇష్ట ప్రకారముగా చేసినందుకు దేవుని సంబంధిగా సమూయేలు, నీవు యెహోవా ఆజ్ఞలను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించి ఉన్నాడు. యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడని చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 12:13, 15:28. సంఘాల్లో కూడా ఈ అధికార బదిలీ అనేది, పరిచర్య మార్పు అనేది జరిగిస్తూ వస్తున్నారు. కొన్ని చోట్ల జరుగుతున్నాయి. మరి మొదటి వారిని ఎందుకు ప్రక్కన పెడుతున్నారో, రెండవ వారిని ఎందుకు ఎంపిక చేసుకున్నారో ఆ విషయంలో స్పష్టమైన వరుస కనిపించటలేదు. దేవుడైతే ఆ సౌలు దేవుని విసర్జించాడు కాబట్టి దేవుడు అతని రాజుగా ఉండకుండా విసర్జించి అతని చేతిలోని ఇశ్రాయేలు రాజ్యమును లాగివేసి అతని కంటే ఉత్తముడైన అతని పొరుగువానికి దాన్ని అప్పగించాడని ఉంది. దైవీకంగా ఇలాగు జరగటం, సంఘాల పరిపాలన కూడా దైవీకంగా ఇలాగు జరగటం కొన్నిసార్లు దేవుడు చేస్తున్నాడు. మనుషులు ఎంపిక చేసుకోవడం, దేవుడు ఏర్పరచుకోవటం అనేది ఉంది, మనుషులు ఏర్పరచుకోవటం అనేది ఉంది. ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత మీరు పట్టణంలో ఉండి ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మను రాక కొరకు ఎదురు చూడండి, పట్టణంలో నిలిచి ఉండండి అని ప్రభు చెప్పాడు. ఈ లోపల వీళ్ళు ఏం చేశారు? మనలో ఒకడు తప్పిపోయాడే, 11 మంది అయ్యామే, 12వ వాడిని మనం ఏర్పాటు చేసుకుంటే మంచిది అనుకున్నారు. ఆ కాలంలో వారితో కలిసి ఉన్న ఇద్దరిని నిలవబెట్టారు. అప్పుడు మనుషులందరి హృదయాలు ఎరిగిన దేవా, వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాడిని బయలుపరచమని ప్రార్థన చేశారు. మళ్ళీ చీట్లు వేశారు. మత్తయి పేరట సీటు వచ్చింది. ఇతడు 12 మందిలో ఒకడుగా వారు లెక్క వేసుకున్నారు. కానీ మరి 12వ వాడుగా దేవుడు వాడుకున్న పరిస్థితులు బైబిల్లో ఏమైనా కనబడుతున్నాయా? మనుష్యులు ఎంపిక చేసుకోవటం, దేవా నీవు ఏర్పరచవాడిని చూపించమనడం, ఇది కూడా వారి సొంత ప్రయత్నం చేత జరిగిందిగా కనిపిస్తుంది. దేవుని ఆత్మ రాకముందు, ఆత్మ సంబంధమైన జ్ఞానం లేకముందు వారు చేసిన ప్రయత్నం. కానీ బలుల యొద్ద భోజనం వడ్డించడానికి 7గురిని మీరు ఎంపిక చేసుకోండి అన్నారు. అక్కడ కొన్ని సంగతులు చెప్పాడు. ఆత్మతోను జ్ఞానముతోను నిండుకున్నవాడు. ఇంకా 3 సంగతులు తర్వాత కలిసి స్తెఫను విషయంలో మొత్తం 5 సంగతులు కనబడుతున్నాయి. దేనితో నిండుకున్నవాడు. అలాగూ వారు ఆ పరిచర్యలో ఉపయోగపడ్డారు. ఇక అంత్యోకయ నుండి యెరూషలేముకు పంపబడేవారిని ఎలాగూ వారు ఏర్పాటు చేసుకున్నారు. పత్రిక వ్రాసిన తర్వాత యెరూషలేము నుండి ఆ అంత్యోకయ బృందంతో పాటు పత్రిక తీసుకుని పోయే వారికి
వారిలో ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నారు 1000 మంది ఉంటే. బర్సబా అనబడిన యూదా, శీల అనేవారు. ఇది ఎలాగుంది? దేవుని ఆత్మ సంబంధమైనదిగా జరిగేది ఎలాగుంది? నేను ఒక విషయం చెప్తాను, జ్ఞాపకం చేస్తాను. నేను ప్రభువులో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని నడుస్తున్న కాలంలో చీరాల ప్రాంతంలో ఒక విషయం జరిగింది. సంఘాలు, సమృద్ధిగా ఉన్న సంఘాలు సమస్యల వలయాలుగా మారిపోయి, అప్పుడు ఆనందమయ్య ఉన్నాడు, ప్రభుదాసయ్య గారు ఉన్నారు. ఆ చీరాల ప్రాంతం సంఘాల్లో ఉన్న ప్రాంతీయపు పెద్దల్ని కొందరు ఒక కమిటీగా తయారు చేశారు. దానికి పీస్ కమిటీ అని పేరు పెట్టారు. సంఘాల్లో గొడవలుగా ఉన్న ఒక చోటకు పోయి వీరు చక్కబెట్టి రావాలి. కానీ వీరు పోయొచ్చిన తర్వాత ముక్కలు అవుతున్నాయి. నేను చెప్పానే, హేతుబద్ధంగా ఉంటాయి నా ఆలోచనలని. నాకు ఇంగ్లీష్ రాదు. అడిగాను ఒకరిని, కొందరిని అడిగానులేండి. ఒకరిని, పీస్ అంటే ఏంటి? పీస్ అంటే అయ్యా సమాధానం అన్నారు. మరి చీరాల్లో దర్బార్ రోడ్లో వెళ్తుంటే కట్ పీసెస్ అమ్మబడునని రాసి పెట్టారే, అదేంటి అన్నాను. పీస్ అంటే అవి ముక్కలు అన్నారు. అంటే పీస్ అనే ఒక పదం సమాధానము, లేకపోతే అంటే చక్కబెట్టడం, లేకపోతే ముక్కలు చేయటం అనేది కూడా వస్తుందా అన్నాను. అట్ట కాదులేయ్యా, నీకు తెలియదు అన్నారు. సంఘాలు ఒకవేళ కొన్ని సమస్యల్లో ఉండవచ్చు, కొన్ని లోపభూయిష్టమైన జరుగుతూ ఉండవచ్చు. ఆత్మ సంబంధులైన వారు అక్కడ వాటిని చక్కబట్టాలి. ఆత్మ సంబంధులైన వారు ఏక మనస్కులై ప్రార్థన చేయాలి. సమాధాన మార్గంలో నడుచున్నట్లు దేవుడు చేస్తాడు. పరిశుద్ధుల సంఘములన్నిట్లో దేవుడు సమాధానమునకి కర్త, అల్లరికి కాదు. ప్రతి విషయానికి అల్లరి చేసే వాళ్ళు కూడా సంఘాల్లో ఉంటున్నారు. వారికి అవకాశం ఇవ్వబడుతుంది. మనం ఇక్కడ చూస్తున్నాం, ఆ దుర్బోధకుల యొక్క ప్రయత్నాలు ఆగిపోయినాయి. వాళ్ళు అక్కడే ఉండి నిరతులైపోయారు. దేవుడు తెచ్చిన ఐక్యతతో ఆ సమావేశం ఒక పత్రిక వ్రాయటానికి, తర్వాత మనుషులను ఏర్పరిచి దానిని అంత్యోకయకు పంపించడానికి తీర్మానం జరిగింది. ఆ తర్వాత పత్రిక వెళ్ళిన తర్వాత ఏమి జరిగిందో చూస్తాం. మనం కూడా సమస్యల నుంచి విడిపించబడి ప్రభు నమ్మి ఆయన యందు సమాధాన జీవితాలు కలిగి ఉన్నాం. సంఘాల్లో కూడా సమాధానం, దేవుడు అనుగ్రహించు సమాధానమును, బంధము, ఆత్మ కలిగించు ఐక్యము ఉండాలి. కొరవడుతుంది. పొరపాటు ప్రసంగాలు చేసేవాళ్ళు, పొరపాటు పరిపాలన చేసేవాళ్ళు సంఘాల్లో ఏర్పడుతున్నందువలన, వేళ్ళూనుకుంటున్నందువలన ఇలాంటి ఏర్పడుతున్నాయి. సంఘం ముడత, మచ్చ, కళంకమాటిది ఏది లేకుండా ఉండటానికి వాక్యంతో నిత్యము ఉదక స్నానం చేస్తున్నాడు ప్రభు. అందుకొరకు అప్పగించుకున్నాడు. వాక్యం వింటున్నామంటే ఉదక స్నానం చేస్తున్నా. వాక్యోదక స్నానం, నీటి స్నానం కాదు, వాక్యం అనే దేవుని జీవజలపు స్నానం. ఆత్మకు, శరీరమునకు కలిగిన కల్మషము, బలహీనతలు దేవుని వాగ్దానాల మూలముగా వాటిని మనం పరిష్కారం చేసుకుందాం. పరిశుద్ధులంగా, పరిపూర్ణులంగా ప్రభు రాక కొరకు సిద్ధపడదాం, సిద్ధపరచుదాం. అందరికి వందనాలు.